నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకి భద్రత లేదు అని చెప్పేసి. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పేసి తను ఎప్పటి నుంచో చెప్తున్నారు. అసలు ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు తెరపైకి వచ్చింది సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఏది చెప్పినా కానీ కొన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి చెప్తుంటారు. మిగిలినటువంటి పార్టీలాగా గాలి మూటగట్టి ఎదుటోళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయరు. చాలా వరకు ఎంతో కొంత ఎవిడెన్స్ తీసుకొని మాత్రమే చెప్తూ ఉంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారంటే, జనసేన అని పవన్ కళ్యాణ్ మాట్లాడారంటే డెఫినెట్గా దానికి ఆధారాలు ఉండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ మాట్లాడాడంటే చాలా వరకు నమ్మొచ్చు. ఆయన చెప్తుంది ఏంది, తొలి నుంచి కూడా ఆయన ఆందోళన చెందుతుంది కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది మహిళలు, అమ్మాయిలు కానీ, టీనేజర్స్ కానీ, లేదా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒంటరి మహిళలు కానీ, వీళ్ళు 30,000 మంది ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమయ్యారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. వీళ్ళు ఎటుపోయారు అనేది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. దానికి అడిషనల్గా ఒక సందర్భంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. వాళ్ళు ఒంటరి మహిళల మీద, చాలామంది మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు అప్పుడు. సో 30,000 మంది అంటే కేవలం 4.5 సంవత్సరాల కాలంలో 30,000 మంది అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్లో అంటే చిన్న విషయం కాదు. అయితే నాకు ఈ మధ్యకాలంలో ఒకరు కలిశారు. ఒక రాయలసీమకు సంబంధించినటువంటి ఒక లీడర్ కలిశాడు. ఒక లీడర్ కలిసి ఆయన చెప్పినటువంటి అత్యంత సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో నీకు అదృశ్యమైనటువంటి మహిళల్లో ప్రధానంగా కడప, కర్నూలు జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 30,000 మంది అదృశ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది లవ్ ఎఫ్ఐఆర్ తోటి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల కాజులతోటి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రికవరీ అంటే 30,000 మందిలో మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో కర్నూలు, కడప జిల్లాలో ఎక్కువ మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది. ప్రత్యేకించి ఆ జిల్లాల నుంచి కిడ్నాప్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రానటువంటి సంఖ్య కూడా అక్కడే ఎక్కువ ఉంది, కడప, కర్నూలు జిల్లాల్లో అనేది నాకు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే చెప్పారు. ఒకళ్ళు నాకు కలిసినప్పుడు ఈ మధ్యకాలంలో నాకు కలిసి, అసలు సార్ రాష్ట్రంలో అత్యంత భయంకరమైన సమస్య ఏంటంటే ఉమెన్ ట్రాఫికింగ్, అది కూడా కడప, కర్నూలు నుంచి ఉంది, హయ్యెస్ట్ ఉంది అది. రాష్ట్రంలో మొత్తం 30,000 మంది అదృశ్యమైన మాట వాస్తవేను, పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవేను. దానికి అదనంగా అసలు ఈ 2 జిల్లాల్లోనే ఎందుకు ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ పోయినటువంటి వాళ్ళు వెనక్కి వస్తున్నారు, మిగతా జిల్లాల్లో వాళ్ళు ట్రేస్ అవుట్ అవుతున్నారు, బట్ ఇక్కడ ట్రేస్ అవుట్ కావట్లేదు ఈ 2 జిల్లాల్లో. దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పి నాకు ఎవరో ఒక అతను కలిసి చెప్పాడు. నాకు పేరు గుర్తు రావట్లేదు, బట్ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే. అతను ఒక చాలా సైంటిఫిక్గా చెప్పారు ఈ అదృశ్యం గురించి, 30,000 మంది అదృశ్యం గురించి చాలా సైంటిఫిక్గా ఆయన ఎలా వీళ్ళు కిడ్నాప్ వెళ్ళిపోతున్నారు, అదృశ్యం అయిపోతున్నారు, ఎలా చేస్తున్నారు అనే దాని మీద చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. కేవలం 30 years లోపు వాళ్ళే ఎక్కువ ఉన్నారు దీంట్లో. ఆ డేటా కూడా కలెక్ట్ చేశానని కూడా చెప్పాడు నాకు అతను. నాకు రీకాల్ కావట్లేదు అతను ఎవరనేది. అతను మొత్తం ఏజ్ వైజ్ మొత్తం నాకు ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో 30,000 మంది యువతులు అదృశ్యం అయిపోతే ఇంతకన్నా ఇంకేమన్నా ప్రమాదకరమైనటువంటి అంశం ఉందా? దీని గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి కదా. ఎందుకు వీళ్ళందరూ 30,000 మంది అదృశ్యమైపోయిన మహిళలు ఎటుపోయారు? ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా, లేదా లవ్ అఫేర్ తోటి వెళ్ళిపోయారా?
లేదా ఇతరతర కారణాలతోటి వాళ్ళు వెళ్ళిపోయారా? ఏ కారణంతో వెళ్ళిపోయారు మీరు లెక్క చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. 30,000 మంది వెళ్ళిపోయారు కదా, ఈ 30,000 మందిలో లవ్ అఫైర్ తోటి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, లేదా ఇతరతర కారణాలతోటి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, లెక్క చెప్పండి అని అడుగుతున్నారు. పోనీ మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ లెక్క చెప్పండి. ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్, ఇప్పటివరకు లెక్క చెప్పాల. సో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా దారుణమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినటువంటి అంశం, ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే యంగ్స్టర్స్, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో గంజాయికి, డ్రగ్స్కి బానిసలైనటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అక్కడ అని చెప్పి రిపోర్ట్ చేస్తూ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే రష్యా అలాగే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి అక్కడ సైనికులుగా ఉండడానికి కొంతమంది ఈ రాష్ట్రం నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ సైన్యంలో వదిలిపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువకుల్ని మభ్యపెట్టి కొంతమంది తీసుకెళ్తున్నారు. ఆ ముఠా కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్లోనే తిరుగుతుంది అనేది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మధ్య గత 2 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. ఇప్పుడు అక్కడ సైనికులు కావాలి. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగత పెరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాల కన్నా చూసుకుంటే నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు దొరకట్లా, ఉపాధి దొరకట్లా. ఆ బలహీనతని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది కన్సల్టెన్సీలు వచ్చి మీకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ఉక్రెయిన్లో ఉద్యోగం ఇప్పిస్తాం, రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి జస్ట్ మీరు హెల్పర్స్గా ఉంటవేను, యుద్ధం జరిగినప్పుడు మీకేం ప్రమాదం ఉండదు ఇలా చెప్పేసి వాళ్ళని, దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి కొంత యువతని వాళ్ళు కన్సల్టెన్సీల రూపంలో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి యుద్ధంలో వదిలిపెట్టేస్తున్నారు. తిరిగి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఎంబసీలో కూడా కంప్లైంట్ ఫైల్ అయింది ఈ మధ్యకాలంలో. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? అక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు. అసలు దీనికి సమాధానం చెప్పాలి కదా, ఎందుకు సమాధానం చెప్పట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు ఆయన ఎన్నికల ప్రచారంలో. దీని మీద ఒక కేస్ స్టడీ కూడా ఆయన చేయడం జరిగింది. కేస్ స్టడీ చేసి అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టిన తర్వాత పైకి కనిపిస్తుంది మనకి, ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, లేకపోతే లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఆ సంక్షేమ పథకాలు అందించడానికి వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ వ్యక్తిగతమైనటువంటి గోప్యత, వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు కొంతమంది ఈ ఉమెన్ ట్రాఫికింగ్కి లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడే వాళ్ళకి ఇస్తున్నారు. ఆ సమాచారంతో వీళ్ళని ఆంధ్రప్రదేశ్ దాటిచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అంటే సమాచారం లేకపోతే వాళ్ళు రారు కదా. ఇప్పుడు ఎవరెవరికి ఏ నీడ్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటే కదా బలహీనతల మీద కొట్టేది. బలహీనత మీద కొట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు బెండ్ అవుతారు. సో అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది పవన్ కళ్యాణ్ రోజుల నుంచి చెప్తున్నారు, ఫస్ట్ నుంచి చెప్తున్నారు. సో 30,000 మంది మిస్ అయ్యారనంటే, అదృశ్యమయ్యారంటే ఆ ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి కదా, దానికి రెస్పాండ్ కావాలి కదా, రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది కదా. దానికి తగ్గట్టు ఇప్పుడు మళ్ళీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో కాబట్టి అన్నీ పోయినాయి. ప్రకృతి సంపదను దోసుకున్నారు, గనులను దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, మద్యం సంబంధించి దానికి కొమ్ము కూడా ఉందని చెప్తున్నారు విపక్షాలు. అవన్నీ చాలక మళ్ళీ ఇలాంటి ఉమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద లేదా జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.